ఒంగోలు కూటమి అభ్యర్థిగా టీడీపీ నేత దామచర్ల జనార్దన్ నామినేషన్ వేశారు. వేలాది మంది కార్యకర్తలతో కలిసి వెళ్లి నామినేషన్ పత్రాలను అధికారులకు సమర్పించారు. అంతకుముందు ఒంగోలు పట్టణంలోని మినీ స్టేడియం నుంచి కలెక్టరేట్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. టీడీపీ తీసుకొచ్చిన సూపర్ 6 పథకాలపై ప్రజల నుంచి అనూహ్య స్పందన వస్తోందని, ఈ ఎన్నికల్లో కూటమిదే విజయమన్నారు జనార్దన్. అరాచక ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు ప్రజలు సిద్దంగా ఉన్నారని, జగన్ పాలన అంతమయ్యే రోజులు వచ్చాయన్నారు. ఈరోజు భారీ మెజార్టీతోటి ఒంగోలు నియోజకవర్గం గెలవబోతుందని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం. ఇవాళ వచ్చిన ఆడవాళ్లు కానీ ఎంతోమంది ప్రజలు కానీ ఈరోజంతా కూడా స్వచ్ఛందంగా మద్దతు తెలుపుతూ ఈరోజు ఇంత ఎండలో కూడా వాళ్ళంతా కూడా మాతో పాటు నడిచి ఇంత దూరం వచ్చారంటే వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా మా అందరి తరపున కూడా అభినందనలు తెలియజేస్తున్నాం. భవిష్యత్తులో తప్పకుండా కూడా ఏదైతే ఈ ఒంగోలులో ఆగిన అభివృద్ధిని దాన్ని కొనసాగిస్తాం. అదేవిధంగా మనం చేసిన 75% 80% కంప్లీట్ అయ్యి ఈరోజు అవన్నీ కూడా ఆగిపోయి ఉన్నాయి. ఏదైతే తాగునీరు ప్రతిరోజు మంచినీళ్ళు ఇవ్వాలనేది మా ఉద్దేశం. ఆ మంచినీళ్ళది దగ్గర 80% తీసుకొస్తే దాన్ని 5 సంవత్సరాల్లో చేయలేకపోయారు. మేము రేపు ప్రభుత్వం రాగానే 6 నెలల లోపలే అది కంప్లీట్ చేసి మొత్తానికి ప్రతిరోజు మంచినీళ్ళు ఇచ్చేటట్టుగా దాన్ని కూడా ప్రజలకి ఇంకా ఒంగోలులో తాగునీరు సమస్య లేకుండా చేస్తామని చెప్పి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం.